గోదావరి జిల్లాలోని బౌద్ధరామాల్లో ప్రేమ జంటపై జరిగిన అరాచక దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొబైల్ డంపింగ్ టెక్నాలజీ ద్వారా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికుడిపై దాడి చేసి ప్రేమికురాల్ని హత్య చేసింది అతడేనని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసులో ఒక్కడే నిందితుడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి బౌద్ధరామాల్లో ప్రేమ జంటపై జరిగిన అరాచక దాడి కేసును పోలీసులు దాదాపుగా ఛేదించారు. మొబైల్ డంపింగ్ టెక్నాలజీ ద్వారా కేసును త్వరితగతిన కొలిక్కి తెచ్చారు. ప్రేమికుణ్ణి చావబాది ప్రేమికురాల్ని అత్యాచారానికి యత్నించి తర్వాత ఆమెను హత్య చేసింది ఒక్కడేనని తేల్చారు. పట్టుబడిన నిందితుడిని కృష్ణా జిల్లా మైదుకూరుకు చెందిన పొట్లూరు రాజుగా పోలీసులు గుర్తించారు. ఇతను అడవి పందులు, పక్షులు వేటాడుతుంటాడు. ద్వారకా తిరుమల జీ కొత్తపల్లిలోని తన అత్తవారి ఇంట్లోనే 2 నెలలుగా ఉంటున్నాడు. స్థానిక జీడి తోటల్లో రాజు దంపతులు పనికి కుదిరారు. అయితే అతడు ఇంకా పనిలోకి చేరలేదని తెలిసింది. అడవి పందులు, పక్షుల్ని వేటాడే రాజు ఆదివారం రోజున గుంటుపల్లి దగ్గరున్న బౌద్ధరామాల వైపు వెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా మాట్లాడుకుంటున్న ప్రేమ జంటను చూశాడు. వారి వద్దకెళ్లి బెదిరింపు ధోరణిలో డబ్బులు డిమాండ్ చేశాడు. అందుకు ప్రేమికులు నిరాకరించడంతో అతడు ఆగ్రహించాడు. తన చేతిలో ఉన్న దుడ్డు కర్రతో ప్రేమికుడు నవీన్ తలపై బలంగా కొట్టాడు. దాంతో నవీన్ అక్కడే కుప్పకూలిపోయాడు. యువతి ధరణికి తోడుగా ఉన్న నవీన్ పడిపోవడంతో ఆమెపై రాజు కన్ను పడింది. చుట్టుపక్కల కూడా ఎవరూ లేకపోవడంతో తనలోని మృగాడిని కూడా తట్టి లేపాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ధరణి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహించిన రాజు ఆమెపైన దుడ్డు కర్రతో దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. ధరణితో పాటు నవీన్ కూడా చనిపోయాడని భావించిన రాజు వారి వద్ద లభించిన ఫీచర్ ఫోన్ ను తీసుకుని అక్కడి నుంచి జీ కొత్తపల్లికి వెళ్లాడు. ఆ సెల్ ఫోన్ ను తొలుత గ్రామంలోని ఓ సెల్ ఫోన్ షాప్ యజమానికి అమ్మేందుకు యత్నించాడు. అయితే అతను దాన్ని కొనేందుకు నిరాకరించాడు. దాంతో రాజు ఆ సెల్ ఫోన్ లో తన సిమ్ వేసుకున్నాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన నవీన్ ను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే అసలేం జరిగిందో చెప్పే స్థితిలో అతను లేకపోవడంతో పోలీసులు మొబైల్ డంపింగ్ టెక్నాలజీని వాడారు. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎన్ని మొబైల్ ఫోన్లున్నాయో పరిశీలించి వాటి నెంబర్లు తీసుకున్నారు. అందులో హత్యకు గురైన యువతి ధరణి ఫోన్ నెంబర్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలిలో స్విచ్ ఆఫ్ అని వచ్చిన ధరణి ఫోన్ నెంబర్ ఆ తర్వాత జీ కొత్తపల్లిలో యాక్టివేట్ అయినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. దాంతో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు అక్కడి సెల్ ఫోన్ షాప్ యజమాని వద్దకెళ్లి ఆరా తీశారు. తన దగ్గరకొచ్చి ఫోన్ అమ్మేందుకు యత్నించిన రాజు గురించి అతను చెప్పాడు. దాంతో పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో ప్రేమ జంటపై అరాచక దాడి ఉదంతం బయటపడింది. నిందితుడు రాజుని పోలీసులు ఘటనాస్థలికి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
అయితే అతనొక్కడే ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడా అనేది పోలీసులకు నమ్మశక్యంగా లేదు. దాంతో నిందితుణ్ణి రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. మరోవైపు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ పూర్తిగా స్పృహలోకొచ్చాక అతనితో నిందితుణ్ణి గుర్తింపజేయాలనుకుంటున్నారు. బాధిత యువకుడు నవీన్ పూర్తిగా కోలుకుంటే ఈ కేసు పూర్తిగా కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అతడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన తర్వాత కేసు వివరాలను తమ అదుపులోని నిందితుడు రాజుని మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు చెబుతున్నారు.